హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిపల్స్. జగన్నాథ ఆలయం భారతదేశ హిందూ దేవాలయాల్లో ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోని తూర్పు తీరంలో ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ సంప్రదాయాల్లోని 108 పుణ్యక్షేత్రాల్లో అత్యంత అభిమానం పొందిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే జగన్నాథ రథోత్సవం మన దేశంలో జరిగే ఒక పవిత్ర దైవ కార్యంగా భావిస్తారు. ఈ రథోత్సవంలో సుమారు 12 లక్షల మంది పాల్గొంటారని ఒక అంచనా. ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరి చేరుకుంటారు. ఈ రథయాత్ర 12 రోజుల పాటు జరిగే ఒక మహోత్సవం. ఈ వీడియోలో మనం పూరి జగన్నాథ ఆలయ విశేషాలు, ఇంకా రథయాత్ర ఎందుకు జరుపుతారు, ఎలా జరుపుతారు అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. పూరి జగన్నాథ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 10వ శతాబ్దంలో నిర్మించారని చెప్పబడుతుంది. కళింగ దేశాన్ని పరిపాలించే మహారాజు అనంతవర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. కానీ అంతకుముందు ఇంద్రద్యుమ్న అనే మహారాజు జగన్నాథుని ప్రాణ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో సౌమ్యులు. వారిని ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. ఒకరోజు ఆలోచిస్తుండగా భావితరాల కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇంద్రద్యుమ్న మహారాజు ధర్మపత్నియే ఈ గుండీచాదేవి. వెంటనే ఆలయ నిర్మాణానికి కావలసిన రాళ్లని ఎక్కడెక్కడో కొండల నుంచి తీసుకొచ్చారు. ఎంతో మంది శిల్పుల సాయంతో ఆ గుడి పూర్తయింది. ఒకరోజు మహారాజు నిద్రిస్తుండగా నారాయణుడు కలలో కనిపించి నీలాచలం అనే అడవుల్లో తన నిజ రూపంలో నీలిమాధవుడిగా కొలువై ఉన్నట్టు చెప్పారు. ఆ నీలిమాధవుడిని కనుక్కోవాలని సూచించి మాయమయ్యాడు. మరుసటి రోజు ఇంద్రద్యుమ్నుడు తన రాష్ట్రంలోని నలుగురు పండితులను పిలిపించి ఆ నీలి మాధవుడిని కనిపెట్టాలని పురమాయించాడు. నలుగురు 4 దిక్కులకు పయనమయ్యారు. అందులో ఒకరు విద్యాపతి. ఈ విద్యాపతి అందరికన్నా చిన్నవాడు. ఈయన తూర్పు దిక్కుకు వెళ్ళగా ఆయనకు ఒక అరణ్యం ఎదురైంది. విద్యాపతికి తన గూఢచారులు విశ్వావసు అనే గిరిజన నాయకుడు ఒక రహస్య ప్రదేశంలో నీలిమాధవుడిని పూజిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాపతి విశ్వావసు గూడానికి వెళతారు. తను మహారాజు పంపించిన ఒక పని మీద వచ్చానని, కొన్ని రోజులు తనకి ఆశ్రయం కల్పించాలని కోరాడు. అందుకు విశ్వావసు కూడా ఒప్పుకున్నారు. కొన్ని రోజులకి విశ్వావసు కూతురు లలితని ఈ విద్యాపతి ఇష్టపడతారు. విశ్వావసు అంగీకారంతో వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. ఒకసారి విద్యాపతి తన మామగారు తెల్లవారక ముందే ఎక్కడికో వెళ్తున్నట్టు గ్రహిస్తారు. ఎక్కడికి వెళ్తున్నారని లలితని అడగగా తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు వెళ్తున్నారని చెప్తారు. అక్కడికి ఎవరు వెళ్ళలేరని, కేవలం వాళ్ళ వంశీయులు మాత్రమే ఆయన్ని కొలుస్తారని చెబుతుంది. తాను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నట్టు విద్యాపతి విశ్వావసుని కోరతాడు. కానీ అక్కడికి పరాయి వాళ్ళు ఎవరూ రాకూడదని, అలా వస్తే మాయమైపోతాడని చెప్తాడు. కానీ విద్యాపతి పట్టుబట్టడంతో కళ్ళకు గంతలు కట్టి ఆ ప్రదేశానికి తీసుకువెళ్తారు. విద్యాపతి ఎవరికీ తెలియకుండా చేతిలో ఆవాలు జార విడుస్తూ ఆ దారి గుండా వెళ్తాడు. అక్కడ ఉన్న నీలిమాధవుని దర్శించుకుని విద్యాపతి పులకించిపోతాడు. ఈ విషయాన్ని వెంటనే రాజుకి చేరవేస్తాడు. కొన్ని రోజులకి ఆవాల మొలకలెత్తడంతో ఆ దారి గుండా రాజు కూడా అక్కడికి చేరుకుంటాడు. కానీ అక్కడికి వెళ్లే లోపే ఆ దేవుడు మాయమైపోతాడు. ఎంతో బాధతో మహారాజు ఇంద్రద్యుమ్నుడు తాను తన దర్శనం దొరికే వరకు అన్నపానీయాలు ముట్టుకోనని శపథం చేస్తాడు. ఒకరోజు మహారాజు కలలో స్వయంగా శ్రీ మహావిష్ణువు కనిపించి తాను చెక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తానని, దానికోసం అశ్వమేధ యాగం చేయాలని సూచిస్తాడు. ఇప్పటి గుండీచా ఆలయంలోనే ఈ అశ్వమేధ యాగం జరుగుతుంది. మరునాడు ఉదయం తన పరివారంతో రాజు
నదీ పరివాహక ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ నదిలో కొన్ని చెక్క దుంగలు కొట్టుకు వస్తుంటాయి. రాజు చాలా సంతోషించి ఆ చెక్క దుంగలని తీసుకురావాలని తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తాడు. కానీ ఆ చెక్క దుంగలు కనీసం ఇంచు కూడా కదలవు. ఎంత ప్రయత్నించినా కానీ ఆ చెక్క దొంగలని ఒడ్డుకి చేర్చలేకపోయారు అందరూ. అలా ఎందుకు జరుగుతుందని బాగా ఆలోచించిన ఇంద్రద్యుమ్నుడు ఇప్పటి వరకు తన జాగ్రత్తలు చూసుకున్న విశ్వావసు లేకపోవడం వలనే ఇలా జరుగుతుందని అనుకున్నాడు. వెంటనే గూడానికి బయలుదేరి విశ్వావసుకి జరిగిందంతా చెప్పి ఆయనని నదీ తీరానికి తీసుకువస్తారు. ఆయన చెయ్యి వేయగానే ఆ చెక్క దుంగలన్నీ నడ్డికి కొడుకొస్తాయి. ఆయన చెయ్యి వేయగానే చెక్క దుంగలన్నీ ముందుకు కదులుతాయి. ఆ తర్వాత విశ్వకర్మ అనే దేవతల శక్తి మహారాజు వద్దకు వేస్తారు. ఆ విశ్వకర్మ ఆ చెక్క దుంగలతో బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ రూపాలను తయారు చేస్తారని చెబుతాడు. కానీ 21 రోజుల వరకు తన పనికి ఎవరు ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ తర్వాత ఆయన్ని అంతఃపురంలోని ఒక గదిలో ఉంచుతారు. ఆ గదిలో ఆయన తన విగ్రహాల తయారీని మొదలు పెడతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజుల వరకు ఉలి శబ్దాలు వినిపించిన తర్వాత వినిపించవు. ఈ విషయం తన ఆతృతని ఆపుకోలేక ఆ గది తలుపులు తెరుస్తారు. అప్పటి వరకు చేసిన విగ్రహాలను విడిచి విశ్వకర్మ అంతర్ధానమైపోతాడు. తన వల్ల జరిగిన పొరపాటుకు గుండీచా ఎంతో బాధపడుతుంది. అప్పుడు మహారాజు బ్రహ్మ వద్దకు వెళతారు. తనకి ఏదైనా దారి చూపించమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలతోనే భక్తులకు దర్శనం ఇస్తాడని సెలవిస్తాడు. అందుకే ఆ పూరి జగన్నాథునికి ఒక ముఖం మాత్రమే ఉంటుంది. అభయస్తం లాంటివి ఏమీ ఉండవు. స్వయంగా బ్రహ్మదేవుడే ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఎంతో ప్రసన్నుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమై తనకేం వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు మహారాజు తమని నిర్వంశం చేయాలని కోరుకుంటాడు. తమ దర్శనం ఎటువంటి వారికైనా జరగాలని కోరుకుంటాడు. తనకిక వారసులు ఉండరని గుండీచాదేవి ఎంతో బాధపడుతుంది. అందుకు జగన్నాథుడు ప్రతి సంవత్సరం 9 రోజులు మీ దగ్గరే ఉంటామని మాటిస్తాడు. గుండీచాదేవిని తల్లిగా భావిస్తూ బలభద్ర సుభద్ర సమేతంగా జగన్నాథుడు రథయాత్రగా గుండీచాదేవి ఆలయానికి వెళ్తారు. ఎన్నో ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న దేవతామూర్తులని ప్రతి 12 ఏళ్లకోసారి నూతన దేవతామూర్తులను ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దీన్ని నవ కళేబర వస్త్రంగా నిర్వహిస్తారు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించేటప్పుడు పాత విగ్రహాల నుండి ఒక బ్రహ్మ పదార్థం తీసి నూతన విగ్రహంలో ఆవాహనం చేసి ఈ కత్రుని అత్యంత గోప్యంగా నిర్వహిస్తారు. పూరి ఆస్థాన పండితులు కళ్ళకు గంటలు కట్టుకుని చేతులకి వస్త్రం చుట్టుకుని పూరి అంతటా అంధకారం చేస్తారు. ఒక్క చిన్న వెలుతురు కూడా ఉండకుండా ఈ కత్రువుని నిర్వహిస్తారు. ఆ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుని గుండెనని దాన్ని జగన్నాథుని విగ్రహంలో నిగూఢపరుస్తారని భక్తుల అచంచల విశ్వాసం. ఇలా కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత పాత విగ్రహాలని అక్కడే ఉన్న వైకుంఠంలో పాతి పెడతారు. ఈ పుణ్యక్షేత్రంలో జగన్నాథుని ఊరేగించడానికి ఉపయోగించే రథం కూడా చాలా ముఖ్యమైనది. ఎన్నో ప్రత్యేకతలు కలిగింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు నూతన రథ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పూరి రాజు వైశాఖ బహుళ విధియ నాడు రథని నిర్మించడానికి ఆదేశాలిస్తాడు. దీన్ని రథ నిర్మాణ పర్వం అని కూడా అంటారు. సుమారు 150 మంది శిల్పులు ఈ రథ నిర్మాణంలో పాల్గొంటారు. ఈ రథయాత్రలో భాగంగా 3 రథాలు తయారవుతాయి. ఒకటి సుభద్రాదేవి, ఒకటి బలభద్రుడికి, ఒకటి జగన్నాథుడికి. రథ నిర్మాణానికి కావలసిన చెట్లను 1072 ముక్కలుగా నరికి పూరి ప్రాంగణానికి తీసుకువస్తారు. ఆ తరువాత ఆలయ ప్రధాన అర్చకుడు పూజ చేసి వాటిని 2088 ముక్కలుగా నరికిస్తారు. ఈ 3 రథాలలో మొదటిది అన్నింటికన్నా పెద్దది జగన్నాథుడి రథం. దీన్ని నంది ఘోష్ అంటారు. ఇది సుమారు 60 అడుగులు ఉంటుంది. దీనికి 16 చెక్క చక్రాలు ఉంటాయి. ఈ జగన్నాథుని రథం తయారీకి దాదాపు 832 ముక్కలను ఉపయోగిస్తారు. ఈ జగన్నాథుని రథం ఎరుపు మరియు పసుపు రంగులలో ఉంటుంది. ఇక రెండవది బలభద్రుని రథం. దీన్ని తాళధ్వజగా పిలుస్తారు. దీని ఎత్తు 44 అడుగులు ఇంకా 14 చెక్క చక్రాలు ఉంటాయి. ఇక ఈ రథాన్ని నిర్మించడానికి 763 ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథం ఆకుపచ్చ ఇంకా ఎరుపు రంగులో ఉంటుంది. ఇక మూడవది సుభద్రాదేవి రథం. దీన్ని దర్పదళ్ అని కూడా అంటారు. ఈ రథం ఎత్తు 43 అడుగులు 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాన్ని 593 ముక్కలతో తయారు చేస్తారు. ఇది నలుపు మరియు ఎరుపు రంగుల్లో ఉంటుంది. ఈ రథాలని
తూర్పు భాగానికి ఉండే సింహద్వారం ముందు నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున గర్భగుడిలో మూల విరాట్కు ఉదయకాల పూజలు నిర్వహించి బయటికి తీసుకువస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్సవమూర్తులని రథం పైన ఊరేగిస్తారు, కానీ కేవలం ఒక్క పూరిలో మాత్రమే మూల విరాటు రథయాత్రలో ఉంటారు. జగన్నాథుడు సుభద్ర బలభద్రుని సమేతంగా రథయాత్ర కోసం సిద్ధంగా ఉంటారు. అప్పుడు పూరి సంస్థానాధీశుడు రథాల ముందు బంగారు చీపురుతో ఊడుస్తారు. ఆ తరువాత స్వామిపై గంధం నీళ్లు చల్లి కస్తూరి కల్లాపి చల్లి రథాన్ని ముందుకు నడిపిస్తారు. లక్షలాది మంది భక్తులు ఆ రథాలకు కట్టిన తాళ్ళని లాగుతూ భక్తి శ్రద్ధలతో జై జగన్నాథ అంటూ ఊరేగిస్తారు స్వామివారిని. లక్షలాది మంది భక్తుల మధ్య చాలా నెమ్మదిగా రథాలు కరుగుతాయి. దీన్ని ఘోష్ యాత్ర అంటారు. కేవలం 3 మైళ్ళ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఒకసారి గుండిచా ఆలయానికి చేరుకున్నాక అక్కడ వారం రోజుల పాటు గుండిచా దేవి ఆతిథ్యాన్ని జగన్నాథుడు స్వీకరిస్తారు. ఆ తరువాత దశమి నాడు తిరుగు ప్రయాణం అవుతాడు. దీన్ని బౌద్ధ యాత్ర అని అంటారు. ఆ తరువాత జగన్నాథ ఆలయ ప్రాంగణంలో రథాలని ఆపి వారిని అలంకరిస్తారు. ఆ తరువాత ద్వాదశి నాడు మళ్ళీ మూల విరాట్లని గర్భగుడిలోని రథ సింహాసనంపై అధిష్ఠిస్తారు. దాంతో ఈ రథయాత్ర పూర్తవుతుంది. సరిగ్గా ఈ రథయాత్రకి 15 రోజుల ముందు, అంటే జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆ జగన్నాథుడికి అస్వస్థకు గురవుతాడని భక్తుల నమ్మకం. ఆ సమయంలో ఆయనకి రహస్య సేవలు అందిస్తారు. కేవలం పాలు పళ్ళు మాత్రమే నివేదిస్తారు. ఆ తరువాత నవయౌవన నేత్రోత్సవం అనే ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ రథయాత్ర మొదలవుతుంది. ఇలా ఎన్నో విశేషాలు ఈ పూరి ఆలయ సొంతం. ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ గుడిలో జరిగే కొన్ని విషయాలకి ఇప్పటికీ శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పూరి ఆలయంలో జరిగే ఒక వింత ఏంటంటే జెండా దిశ. అంటే గాలి ఎటు వీస్తే జెండాలు అటు వీస్తాయి మామూలుగా, కానీ పూరి క్షేత్రంలో మాత్రం గాలికి వ్యతిరేక దిశలో జెండా ఎగురుతుంది. ఇది ఎందుకు ఎగురుతుందో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇక రెండవ విశేష ప్రక్రియ ఏంటంటే జెండా మార్చడం. ఈ జెండాని ప్రతిరోజు మారుస్తారు. ఎందుకంటే ఒక్కరోజు మార్చకపోయినా ఆ తర్వాత వచ్చే 18 ఏళ్ళు గుడి మూసివేయాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనకు అనుగుణంగా ఏ రోజు కూడా మర్చిపోకుండా జెండాని మార్చుతారు. కానీ ఆ జెండాని ఎక్కడానికి ఎటువంటి నిచ్చెన సహాయం కూడా తీసుకోరు. ఆ జగన్నాథుడు ఇచ్చే శక్తి వల్లనే తాము అంత సులువుగా ఆ జెండాని మార్చగలుగుతున్నామని అక్కడి పండితులు చెప్తారు. ఇక పూరిలో మాత్రమే ఉండే మూడవ వింత సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం జెండా మీద ఉంటుంది. ఇది సుమారు టన్ను బరువు ఉంటుంది. ఈ సుదర్శన చక్రం పూరిలోని ఏ దిక్కు నుండి చూసినా మనకి అది అభిముఖంగానే కనిపిస్తుంది. అది ఎలా సాధ్యపడిందో ఇప్పటికీ ఎవరూ నిరూపించలేకపోయారు. అంత బరువున్న సుదర్శన చక్రాన్ని అక్కడ ఎవరు ప్రతిష్ఠించారో, ఎలా ప్రతిష్ఠించారో అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక ఇప్పటికీ అంత చిక్కని ఒక విషయం ఏంటంటే దేవాలయం నీడ. సాధారణంగా మనం ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ సూర్యుని వ్యతిరేక దిశలో కనిపిస్తుంది, కానీ ఈ దేవాలయం నీడ అస్సలు కనిపించదు. సూర్యుడు ఎక్కడ ఉన్నా కానీ ఈ దేవాలయం నీడ ఎక్కడా పడదు. ఇక్కడే ఉన్న మరో వింత ఏంటంటే వంటశాల. ఈ వంటశాల ప్రపంచంలోనే అతి పెద్దదైన వంటశాల. ఇక్కడ మహాప్రసాదం వండడానికి ఇప్పటికీ మట్టి కుండలనే ఉపయోగిస్తారు. ఒకదాని మీద ఒకటి పేర్చి ఈ మహాప్రసాదాన్ని వండుతారు. విచిత్రం ఏంటంటే మొదటగా పైన ఉన్న కుండలోని అన్నం ఉడుకుతుంది. సాధారణంగా అయితే కింద ఉన్న కుండ ముందుగా తయారవ్వాలి, కానీ పైన ఉన్న కుండ మొదటిగా తయారవుతుంది. అది ఎందుకో ఎలాగో ఇప్పటికీ ఎవరూ తేల్చలేకపోయారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ జగన్నాథ మహాప్రసాదం రోజు ఒకటే పరిమాణంలో వండుతారు, కానీ ఎప్పుడు ఎక్కడ తక్కువ పడలేదు లేదా ఎక్కువ కాడలేదు. ఇది ఎలాగో ఎవరికి తెలియదు. ఇక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వంటశాలను నిర్వహిస్తారని భక్తుల నమ్మకం. అక్కడ మాత్రమే ఉండే మరొక వింత ఏంటంటే మనకి తెలుసు, పూరి ఆలయం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ అలల హోరు మనం గర్భగుడిలోకి వెళ్ళే వరకు మాత్రమే వినిపిస్తుంది. ఆ తర్వాత ఆ అలల శబ్దం కానీ ఇంకేదైనా శబ్దం కానీ మనకి వినిపించదు. అది ఎందుకో ఎలాంటిదో ఎవరికి తెలియదు. ఆ తర్వాత మరొక వింత విషయం ఏంటంటే ఆ జగన్నాథ ఆలయం మీద అసలు ఎలాంటి పక్షులు స్వయంగా ఎగరవు. అది ఒక నో ఫ్లై జోన్.
అది ఎవరు పెట్టారో ఇప్పటికీ తెలియదు. ఈ పూరి దేవాలయంలోనే కనిపించే మరొక అద్భుతం విగ్రహాలు. ఏ గుడిలోనైనా సాధారణంగా రాతితో చేయబడిన విగ్రహాలుంటాయి. కానీ ఇక్కడ చెక్క విగ్రహాలుంటారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఈ చెక్క విగ్రహాలను మార్చుతారు. కానీ ఇన్నేళ్లతో పూజలు అందుకుంటున్నా కానీ ఈ విగ్రహాలు చెక్కు చెదరవు. ఎందుకో ఇప్పటికీ ఎవరికి అంతుపట్టదు. ఇలాంటివి ఎన్నో సైన్స్‌కి అందని విషయాలు ఈ పూరి క్షేత్రంలో కొలువై ఉంటాయి. మీరెవరైనా పూరి క్షేత్రాన్ని దర్శించుకున్నారా? లేదా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి పల్స్. బాయ్. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఈ పూరి జగన్నాథ పుణ్యక్షేత్రం.